ఈ ఈ గెస్ట్ హౌస్ ఈ క్రిస్మస్ ఇద్దరు కూడా చెరొక పక్క వేశారు, దొంగలు ఇద్దరిని కూడా. అయితే వీళ్ళు కూడా దూషించారు. ఆ ప్రజలందరూ ఏం దూషించారు, ఏమన్నారు? నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకోలేవా? నువ్వు దేవాలయం పడగట్టి 3 రోజులు కట్టేస్తా అన్నావు కదా. 7 మాటలు. ప్రవక్తలు కాదు వీళ్ళు, పరిసయ్యులు, యూదులు, ఆ చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే ఆయన దగ్గర రొట్టెలు తిన్నారో, 15 వందలు 5, 6, 7 మీరు తప్పనిసరి చదవాలి. అది కొండ మీద ప్రసంగం యేసయ్య నోటి నుండి వచ్చినటువంటి జాలువారినటువంటి మాటలు. మత్తయి 5, 6, 7 ప్రతి ఒక్కడ తప్పనిసరిగా అది చదవాలి. అపూర్వం అయితే ధర్మశాస్త్రం కంట పెట్టేసేవాడ పిల్లలు, చిలకల గంటకి కంట పెట్టించేవారు. ధర్మశాస్త్రం అంటే 5 ఖండాలు, మోషేలు 5 ఖండాలు కంట పెట్టించారు. ఇప్పుడు మన వాడు ఒక వాక్యం చెప్పమని చెప్పలేకపోతున్నారు. కానీ మీరు మాత్రము ప్రతి ఒక్కళ్ళు కూడా మత్తయి వార్తలు, కొండ మీద ప్రసంగం అంటే ఆయన మాట్లాడే, ఆయన బోధకుడై ప్రజలకు తండోపతండలుగా వచ్చారు ప్రజలు, వాళ్ళకి బోధించాడు అన్నమాట. మరి అలా ఆ బోధన విన్నవాళ్ళు మరి ఆకలి వేస్తే వాళ్ళకి ఏం పెట్టారు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. అద్భుతం. నీ సమస్యని, నీ బిడ్డల్ని, నీ భర్తని, నీ కష్టాన్ని, నీ శ్రమల్ని యేసయ్య చేతిలో పెట్టి చూడు. మనం పెట్టడం లేదంతే, పెట్టి చూడు యేసయ్య చేతిలో. అద్భుతం. ఆయన చేతిలో మనం ఉంటే మనకు ఏ లోటు రాదు, ఏ కష్టమో రాదు. మరి ఆయన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఆ గుంపులో. రుచి తిన్నవాళ్ళు ఉన్నారు, గుడ్డికాలు బాగా చేసిన వాళ్ళు, దెయ్యాలు వెలగొట్టిన వాళ్ళు, ఓటికి బాగా చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నారు. తెస్తే కోనే దగ్గర 35 సంవత్సరాలు పడి ఉన్న అతను కూడా అక్కడ ఉన్నాడు. కళ్ళు బాగా కళ్ళు లేకపోతే కళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. అందరూ కూడా ఏక కంఠంతో ఏమన్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి. వాడు కూడా ఆయన్ని దూషించారు. వాళ్ళతో పాటు 2 దొంగలు కూడా దూషించారు ముందు. అంటాడు, ఈ గెస్ట్ హౌస్ నువ్వు దిగిపోయి మమ్మల్ని కూడా తిప్పచ్చు కదా, మమ్మల్ని కూడా రక్షిస్తుంది కదా, మళ్ళీ మేము దొంగతనాలు చేసుకుంటాం, మళ్ళీ వెళ్ళి మేము అర్చన చేసుకుంటాం అని మనసులో అనుకుంటాడు. పైకి మాత్రం ఇది నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఇద్దరు మాట్లాడారు. కానీ యేసయ్య పలికిన ఎంత నాకు చాలా ఇష్టం అండి. కుడి వైపు దొంగ అంటే చాలా ఇష్టం. ఎంత మార్పు అండి. ఎందుకంటే అక్కడ అది కలిగి మనకి వేసి పెట్టాడంటే, ఎంత పాపినైనా యేసు తోసివేయడు, అని తోసివేయడు. నువ్వు రావడమే తరువాయి ఆయన దగ్గరికి, నువ్వు రావాలి ఆయన దగ్గరికి. యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను కరుణించు, నన్ను రక్షించు, నేను ఈ రాజ్యంలో ఉండాలంటే నేను పరిశుద్ధమైన జీవితము జీవించాలి. నాకు వల్ల కాదయ్యా, లోకములో ఉన్నాం, లోకుల మధ్యలో ఉన్నాం, నా వల్ల కాదు, మీ శక్తి నాకు ఇవ్వాలి అని మనం ఎంతో ప్రేమించాడట. ఆయన నేను లోకము ఎంతో ప్రేమించాను, నా ప్రజల గురించి, నా ప్రజల పాపము నుండి విముక్తిని చేయడం గురించి, వారిని రక్షించడం గురించి నేను ఈ చేయిని విడిచిపెట్టాను. కాబట్టి నువ్వు ఆ శ్రమలను అనిపించి పరిశుద్ధత. కాబట్టి మానవాళ్ళంతా కూడా రక్షణ పొందాలి, వాళ్ళు నిత్యరాజ్యానికి రావాలి. ఆ దేవాలయం ఎలా ప్రతి ఒక్కరు దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధన చేయాలని ఆయన ఎంతో బిగ్గరగా ఆ యొక్క మాట నేర్చుకుంటున్నారు. నా దేవా ఇలా చెయ్యి, నువ్వు బాగా పరిస్థితి. తర్వాత ఇంకా 5వ మాటకు మనం వచ్చినప్పుడు, 5వ మాట
ఆయన దగ్గర చదువు బాబు చదువున్నాను. లేఖనములు నెరవేర్చే వరకు నేను తప్పికొస్తున్నాను. ఆయన తప్పికేటండి. ఎందుకోసం ఆ మాట అన్నాడు? లేఖనములు నెరవేర్చబడాలి. నేను తప్పికొస్తున్నాను. నువ్వు ఆయన తప్పి తీర్చాలి. ఆయనకి ఏం తప్పిక? ఆయనకి ఈట ఆత్మల తప్పిక. ఏం చెప్తాడు? సమాప్తమైన అంటే దేవా, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్తిగా చేశాను. మీరు ఏమంటారు? మా పని పూర్తి చేసామా? కొంచెం సగం చేశానండి, సగం ఉంది. అది సంపూర్తి ఎలా ఉంది? అంటే నేను డబ్బులు నీకు 10 రూపాయలు నీకు 5 రూపాయలు ఇస్తా. ఏమా 10 అన్నావు కదా, మరి 10 ఇక్కడ నువ్వు పూర్తిగా చేస్తే కదా నీకు ఆ కూలి వస్తుంది. అవునా బాలబాబు? పనికి పూర్తిగా చేస్తేనే ఇస్తాడు, లేకపోతే సగం సగం ఇచ్చాడు దేవుడు. స్త్రీల గర్భంలో నుంచి ఆయన ఇచ్చాడు. స్త్రీలనే ఎక్కువగా ఆయన ప్రార్థించాడు. ఆయన మరణప్పుడు స్త్రీలే ఉన్నారు, ఆయన పునరుద్ధానంలో కూడా స్త్రీలే. ఎంత దళితమ్మా స్త్రీగా పుట్టే ఎంత దళిత. అందరూ ఆడపిల్ల పుట్టి ఎలాగండి? మగోడే కావాలి, మగోడే కావాలి. మా ఇంటి పేరు నిలబెట్టాలండి. ఏం నిలబెట్టాలి? మీ ఇంటి పేరు రౌడీ అయిపోయి, తాగుబోతులు అయిపోయి అక్కడ చెడ్డ పేరు అంతండి. ఆడపిల్లైనా మగపిల్లైనా దేవుడిచ్చే నువ్వు ఆడపిల్ల కన్నావు, లేకపోతే ఇంటికి అంటాడు మగవాడు. అదేంటో నాకు అర్థం కాదు. మగవాడే కావాలంటే ఎందుకో మాకు తెలియదు. కానీ ఆడైనా మగైనా ఎలా దేవుడికి బహుమానం అండి. బాగా చెప్పాలి, ఇది మన దేవుడికి బహుమానం. మన దేవుడికి ఇష్టంగా పెంచుతాం, బాగా చదివిస్తాం, కష్టపడతాం, మంచి బిడ్డ తయారు. అది మాట్లాడుకోవాలి. అలాగే మీరందరూ కూడా ఉండాలి. కాబట్టి యేసయ్య అక్కడ ఆశీర్వదించింది. సమాప్తి చేస్తాడండి. ఆయన అప్పటి పదంతా కూడా సమాప్తిగా ఏమైనా అప్పటి తెలుసు కదా మీకు. ఆయన ఈ లోకానికి రావడము, అవి మరి గర్భంలో జన్మించడము, 30 సంవత్సరాలు పెద్దలు ఉండడము, 3 సంవత్సరాలు దేవుడికి పరిచయం చేయడము, అనేక మంది శిష్యులకు, అనేక జనాంగానికి, నిత్యరాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయడం, అన్ని సూక్తులు ఆయన చెప్పాడు. యోగం దగ్గర యోగ అశాంతమైనది. యేసయ్య ద్వారా మనం నిత్యరాజ్యానికి మనము వెళ్ళగలము. ఆయన ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా మనం నిత్యరాజ్యానికి మనకి ఇది ఈ లోకము అశాంతమైన లోకము, మనం ఉండవలసిన శాంతమైన లోకము అద్వైతము. గ్రామంలో సమరయ స్త్రీ యోగాలు 4 సందర్భాలు మీరు వెళ్ళి చదువుకోరమ్మా మీరు. అది చెప్తారు. ఆయన దెబ్బలు పడుతుంటే ఊరుకొని యెహోవాని మొదలుపెట్టి వాళ్ళ స్థాయిని 10,000 స్థాయిని వచ్చి అందరిని తరిగి పడేసి ఉండేవారు. కానీ ఆయన అలా చేయకూడదు. ఎందుకంటే ఆయన వడ్డింపబడే ఒడ్డు పిల్లలాగే ఉన్నారు. నీ కొరకు నా కొరకు, నీ పాపాల నిమిత్తం నా పాపం. అయితే ఆయన 3 గంటలకి ఆయన నీరసించిపోయిన చాలా కొంత పోయిందేమో నిజంట. 10 గంటలకి ఎంత చెప్తారా? ఇప్పుడు ఆయన ఎంతో బాధతో కడుపులోంచి వస్తున్నాయి మాటలు, గొంతులోంచి రావడం, కడుపులోంచి వస్తున్న మాటలు. నా దేవా చదువునానా, నా దేవా నా ఎంత భయంకరమైన మాటండి. నా దేవా పెద్దగా బిగ్గరగా సహనం పోయింది ఆయనకి. పోయింది ఇంకెంతసేపు నేను ఇంకక్కడి నుంచి 3 గంటల నుంచి గొప్పగా వచ్చి మా దగ్గర 4 మాటలు కూడా 3 మాటలు కూడా మాట్లాడాను. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?
అంటే కీర్తన చదవకుండా బైబిల్ చదవకుండా డబ్బులు అయితే మా నాన్న అని చెప్పి సరే ఉంది ఊరుకుని. మళ్ళీ 2 నెలలు అయిపోయిందానా నాకు హాస్టల్ ఫీజు కట్టాలి, ఒక 1000 పంపించమన్నా. 90 కీర్తన చదువు బాబు అని అలాగే అనుకున్నాను. మళ్ళీ ఒక 3 నెలలు అయిపోగానే నాకు ఫీజు కట్టాలి, హాస్టల్ ఫీజు కట్టాలి, 5000 కావాలి, లేకపోతే నన్ను పంపించేస్తారు అని. అలాగా అంటే 101 కీర్తన చదువు బాబు. ఏంటి డబ్బులు అడుగుతుంటే కీర్తన చదువు చేస్తాను. మా నాన్న బుద్ధి ఉందా బుద్ధి లేదా, పోయి జడాయించేస్తాను అడిగేస్తానని ఆ మూట గురించి చదువుకొని ఆ బయట పట్టుకు వచ్చాను. ఏంటన్నా నన్ను పంపించి డబ్బులు ఇవ్వమంటే, హాస్టల్కి ఇవ్వమంటే, ఫీజు ఇవ్వమంటే ఇవ్వమే నువ్వు అని అంటాను. నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావు, ఇంత చదువుతున్నావు, రోజు నాకు అదే పని అని చెప్పాను. అదే 40 కీర్తనకి అన్నాడు. అక్కడ తీశాడు. అక్కడ 2000 ఉన్నాయి, అక్కడ 2000 ఉన్నాయి. ఎంత అడిగాడు? 2 అడిగాడు, అందులో ఉన్నాయి. 1000 అడిగావు కదా, 100 కీర్తనకి 100 1000 ఉంది. 101 కీర్తనకి 500 ఉన్నాయి. నువ్వు బైబిల్ చదివేవారిని ఎవరు మోసగిస్తున్నావు? నన్నా దేవుణ్ణా? బిడ్డలు జాగ్రత్త. తల్లిదండ్రులు మోసగిస్తే మోసపోయింది మీరే. తల్లిదండ్రులు మోసపారు కానీ దుఃఖం. అయ్యో బిడ్డని 9 మాసాలు మోసి కన్నానే నేను. వాడికి విరోచనాలు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు నా కడుపు కట్టుకొని తల్లితో తోడు అంతగా ఆయన శ్రమపడి 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరములు ఆ తల్లితో ఆయన యేసయ్య. తర్వాత ఆయన ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచయకి వచ్చి, అప్పుడు అందరూ పెద్దోడు అయిపోయారు, మార్చలేదు. ఇంకా తల్లి కూడా తనతో పాటు ఎక్కడికి వెళితే అక్కడ యోహాను సువార్త చదవండి, అందులో మీకు 7 అద్భుతాలు ఉంటాయి. అపోస్తలుల సువార్తలు, లూకా సువార్త అంతా కూడా కరుణ, పెళ్లి కుమారుడు పుట్టే చక్కయ్య, ఇంకా అనేకమైనటువంటి కరుణతో కూడినటువంటి ఖండితులు. లూకా సువార్త అంతా కూడా, యోహాను సువార్తలో 7 అద్భుతాలు, యేసయ్య చేసిన 7 అద్భుతాలు. అద్భుతాలు అన్నింటిలో కూడా మరియమ్మ ఆయనతోనే ఉంది. మీకు తెలుసు కదా, ఫస్ట్ అద్భుతం ఏం చెప్పండి? నీడలో అక్కడ ఒక అమ్మ ఉందా లేదా? అమ్మ ఏం చెప్పింది? నాన్న వాళ్ళకి ఏదో సాక్షాత్కారం ఏదో తక్కువైనా చూడండి, నా సమయము. కాబట్టి అక్కడ ఆయన అది ఇవన్నీ ఆయన జ్ఞాపకంలో ఉన్నాయి. తర్వాత ఆయన అన్యాయ తీర్పు తీర్చుకొని ఆయన మన శిష్యుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? కలెక్టర్ని, ఇంజనీర్ ఏర్పాటు చేసుకున్నారా? పామరుడు, చదువు లేని వాళ్ళని, చేపలు పట్టేవాడని. వాడికి ఏం చెప్పాడు? నిన్ను మనుషులు బట్టే జాగ్రత్తగా నేను చేస్తానని, నన్ను వెంబడించండి. 12 మంది శిష్యులు నన్ను ఏర్పాటు. అయితే ఇవన్నీ ఆయన జ్ఞాపకం. ఆ తల్లి ఆయన పట్టడము, ఆయన యొక్క సిలువు మోసుకోవడం, తల్లి ఎలా తలనిగిపోయిందో. మరి బిడ్డలు ఒక్క 10 నిమిషాలు స్కూల్ నుంచి లేటుగా వస్తే నువ్వు ఉండగలవా అమ్మా? నువ్వు ఉండగలవా? ఏం చేస్తావు? పరిగెత్తావు. ఏమిటి? మా అమ్మాయికి రాదు, మా బాబాకి రాదు. ఏంటి ప్రేమ అండి, తల్లి ప్రేమ. అన్నం తినకపోతే, పడుకుండిపోతే నేర్కి నీళ్ళతో మొహం కలిగి, నాన్న దగ్గర అన్నం తిని, నాకు వద్దమ్మా, నాకు లేదు నాన్న, చిన్నప్పుడు పడుకోకూడదు, అన్నం తిని. ఏ ప్రేమ రాకనే పక్కింటి కూడా వెళ్తాట, వీధిలో జరగదట, నేర్చుకోండి. మరేమి నిత్యం ప్రార్థనే. అర్ధరాత్రి వెళ్ళు మోకరించి ప్రార్థన. మనకి ఎంత పథకమో ప్రార్థన చేయడం. యేసయ్య మమ్మల్ని కాపాడు, అది పోయి ఆమె అయిపోయింది ప్రార్థన. అయిపోయిందా పాప? అయిపోయిందమ్మా. ఎప్పుడు చేశారే? ఇప్పుడే చేశారమ్మా. వెళ్ళగా రేపు అంటే ప్రార్థన చేయడానికి కూడా మనకు బతకమే.
ప్రార్థన అంటే ఆయన స్థుతించడం అమ్మ, అడుక్కోవడం కాదు. మనం ఎప్పుడు అడుగుతుంటే నా కడుపు నొప్పి, నా కడుపుతారు అడుగుతుంటే కడుపు నొప్పి ఉంది మేడం ప్రార్థన చేయవా అంట. అయితే అమ్మ రాత్రి ఏం తిన్నావమ్మా అంట. మేము పెళ్లికి వెళ్ళాను బిర్యానీ తినేసానండి. బిర్యానీ పని ఉందని బిర్యానీ తినేసానండి. బిర్యానీ తిని కడుపు నొప్పి వచ్చిందా? ఇంటికెళ్ళి కానీ వాము ఆ కడుపు పెట్టిందా రేపు? నీ కడుపు నొప్పి తీయడానికి, నీ తలనొప్పి తీయడానికి ఏసై వచ్చి ఉంటున్నావా? నీ జ్వరం పడడానికి ఏసై కావాలా? నీ పాపం పడడానికి ఏసైని అడగాలి. నీవు తొట్టుపడాల్సి తీసేయడానికి ఏసైని ప్రార్థన చేయాలి. కడుపు నొప్పికి తలనొప్పికి మరి రావా? తలనొప్పి ఎందుకు వచ్చిన రాత్రంతా టీవీ చూడతానే ఉన్నానండి, అందుకే డాక్టర్. అలాగా టీవీ దగ్గర ఎక్కడి నుంచి అలాగే అది అప్పుడు మరి మన నేర్చుకోవాలా పిల్లలు, నేర్చుకోవాలి. ఏసై మన ప్రార్థన అంటే ఆయన స్థుతించడమే. ఎంత గొప్ప దేవుడు వేయాలి, ఎంత కరుణామయుడు వేయాలి, ఎంత కృపగలండి. ఆ కొరకు ఈ లోకానికి వచ్చావా ఏసయ్యా అని మనం అయితే ఆవిడ దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి నాకు అర్ధరాత్రి నువ్వు వస్తే దైవం పారిపోదేమో అమ్మా, పెద్దగా వచ్చేసి దైవతులారావేమో ఆవిడ తీసుకొని 10 రూపాయలు తీసుకునేవాడు. మోసం దగ్గర కదా. ఆయన కూడా ఎలా మారాడండి, ఆపడిస్తాడు కొంచెం దగ్గర. ఆ మేడి చెట్టు మీద ఏసీ వస్తున్నాడు. ఆయనకి అంత ఆశ కనిపిస్తుంది దొంగలాగే. ఏసు ఎవరో చూడగోరి, ఎవరో అది ఆ కోరిక కలిగి వచ్చి పొట్టోడు కదా అంతా దోషేస్తున్నారు. ఎందుకంటే మంచోడు కాదు, మంచోడు అంటే రామ రామ అమ్మ అని అంటారు కదా. చెడ్డాడంటే మొహం పెట్టాడు పడుతు పాపం వస్తాడు. అందుకని వాడు ఉండే మేచెట్టు ఎక్కేసాడు. ఎక్కేస్తే ఏసై తెలుసు ఆయన రక్షించడం కోసం ఆ దాన్ని గొప్ప దేవుడు అండి. నేను రక్షించడానికి కావాలి ఆయనకి. నువ్వు కావాలని నేను కావాలి, అందరూ కావాలి ఆయన, అందరూ కావాలి. అందుకని ఆ పక్కన వచ్చి ఒకే మాట ఆయన కూడా చర్చికి వెళ్ళలేదు, గ్రంథం చదవలేదు, మీటింగ్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. పాపమే, మోసం చేయడమే, దగా చేయడమే పని. చెక్కయ్యా చెట్టు దిగి కిందకి చెక్కయ్యాని పిలవగానే ఆ చెక్కయ్య ఏమొచ్చింది? వెంటనే ఏం అడగలేదు. చేస్తాడు నువ్వు తప్పవట కదా, నువ్వు మోసం చేస్తావట కదా, నువ్వు ఎక్కువ కరెక్ట్ చేస్తావట కదా, నీకు ఇంత డబ్బు ఉందనేది కదా నువ్వు మోసం అన్నాడు ఏసయ్య. ఏమాత్రేదండి ఏసయ్య ప్రసంగం అన్నాడు కదా చెక్కయ్య, వినలేదు. ప్రవ్వా నా ఆస్తులు సగభాగం నేను చూడండి ఎంత మార్పు. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు, నీలో మార్పు ఏంటి? ఎన్ని పుట్టిన చూసి ఎన్ని 7 మాటలు ఎన్నిసార్లు విన్నావు? ప్రతి ఆదివారం నువ్వు వాక్యం వింటున్నావు, చదువుతున్న మార్పు ఏది నీలో? ఎక్కడ వేసిన బొమ్మడి అక్కడే. ఇప్పటికన్నా మార్పు తెచ్చుకున్నావు. మళ్ళీ పుట్టిన దాకా వెళ్ళి మర్చిపోయి మళ్ళీ పుట్టిన కొత్తగా వెనకండి. మీరే చెప్పాలి వాక్యం, మీరే వాక్యం చెప్పాలి. నేను చెప్తాను ఒక్కొక్క వాక్యం చెప్పాలి. నా చేస్తానండి. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఎన్ని ఇస్తాడట? 4 అంటే అది కష్టం. సగభాగం పేపర్కి ఇచ్చాడు, ఈజీయే. 4 ఇవ్వడం చాలా కష్టం. ఎవరిద్దరు చూడాలి, ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి, కానీ 4 ఇవ్వాలి. వెంటనే వేసాడు ఇంటికి రక్షణ. ఇవి కూడా అబ్రహాము కుమారుడివే. తల్లిని చెప్పండి, అందరు చెప్పండి అమ్మా. మన జీవితాలు మార్పు చెందాలని నేను కోరుకుంటూ మీరు ఈరోజు విన్న మాటలు ఈ రక్షణ ఇచ్చినట్టు కూడా నేను ఉండాలండి. కోట్ల దేవతలు యెహోవా పరిశుద్ధుడు 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 అని అక్కడ స్లాగ్ ఇస్తుంటే వాడలో కూడా నేను ఒకటిగా ఉండాలి. అది నీ కోరుకున్నానండి, అది నీ కోరిక. అందుకని మేడ కదా మా పక్కాడు 2 మేడలు ఉన్నాయి, నాకు ఒకటే ఉందండి. వేసయ్య కొన్నాడువా అటు వేసి వెంట 2 మొట్కాయలు వేస్తాడు. నువ్వు చచ్చిపోతే ఆ మేడ ఇక్కడే ఉండిపోతామా,
నువ్వు ఒక్కదానిగాడికి వస్తావు, అంతే కదా. విజయ మా మా పక్కావిడ 3 పేటల గొలుసు వేసుకుందండి, బంగారు గొలుసు. నాకు ఒక్కటి లేదు, నాకు ఇవ్వయి అది మా అడిగే దేవుణ్ణి. నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు. మరి నువ్వేమి ఇస్తావు ఏసైకి? నువ్వివ్వా? ప్రశ్న వేసుకోండి. సువార్త చెప్పాలి. ఏసై గొప్ప దేవుడు. నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు శ్రమలు అనిపించాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు నన్ను నేను చనిపోతే ఆయన మళ్ళీ వస్తాడు. ఆయన 2వ రాకడ సిద్ధంగా ఉంది. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, బోర ఊదినప్పుడు సిద్ధపడ్డవాడు మాత్రమే మధ్యాకాశానికి వెళ్తారు. సిద్ధపడే సంఘం పక్కిన వాళ్ళు విడవబడతారు. 7 సంవత్సరాలు మహాశ్రమను అనిపించాలి. జాగ్రత్త. దొంగ కూడా అక్కడ వార్త ప్రకటించాడు. ఎంత తల్లిదండ్రులే అందుకే అంతకుడు మళ్ళీ దొంగ దోపిడీ చేశాడు, కానీ ఆయన రక్షింపబడ్డాడు. కాబట్టి నువ్వు కూడా నేను కూడా రక్షింపబడాలి. భూమి లోపల పాతాళ లోకములో మీకు గుర్తుందా? లాజరు ధనవంతుడు. లాజరు చనిపోయినప్పుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? దానికి ఎదురుగానే నరకుడు. భూమి లోపల ఇటు ఒక పరదేశు, ఇటువైపు నరకం, మధ్యలో అగాధం. అప్పుడు ఆయన అంటారు, మేము నీ దగ్గర రావడానికి లేదు, మీరు మా దగ్గరికి. అక్కడ అజన్మ పరదేశం. ఆ పరదేశంలో ఎవరున్నారట? ప్రాణ అంటే చనిపోయినటువంటి నీతిమంతుల యొక్క ఆత్మలు. నీతిమంతుల యొక్క గుర్తుపెట్టుకుని అందరూ రాసుకోండి. పరదేశంలో ఎవరుంటారు? నీతిమంతుల యొక్క ఆత్మలు. ఎఫ్ఎస్సి 4:9 చూస్తే మీకు అన్ని తెలుస్తాయి. చెప్పడానికి టైం లేదు, మళ్ళీ మసాలా వచ్చినప్పుడు నేను మీకు అన్ని చెప్తాను. అక్కడ అంటే మరణాంతరము అంటే పాత నిబంధన అబ్రహాము యొక్క సంతానము, ప్రవక్తలు, ఆ కాలంలో జీవించేటువంటి అందరూ యొక్క వాళ్ళు పరిశుద్ధులే, నీతిమంతులే. నీతిగా ఉండి మరణించినటువంటి ఆత్మలు ఆ పరదేశంలో ఉంటాయి. ఎందుకంటే మరి వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్య లోకానికి రావాలి, ఆయన మరణ శిక్ష అనుభవించాలి, మనకు ప్రాణము ఆయన రక్తం చెందించాలి, అప్పుడు మనకు పరలోకానికి వెళ్ళడానికి. ఆ యేసయ్య పుట్టుక గురించి, ఆ యేసయ్య రాక గురించి ఆయన చనిపోవాలి, ఆత్మరూపంలో అక్కడ వెళ్ళాలి. చూసి అక్కడ ఆత్మలు ఎదురు చూస్తూ ఉంటాయి. దాన్ని చెర అంటారు. చెరగా పట్టుకెళ్ళేదా మీరు ఇదే ఉంటారు. యేసయ్య చెరగా పట్టుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకా అక్కడ పరదేశం లేదు. అక్కడికి నేను వెళ్తాను అక్కడికి. ఇప్పుడు నాతో పాటు నువ్వు అక్కడికి వస్తాను. యేసయ్య చనిపోగానే శరీరం అక్కడ ఉండిపోతుంది. ఆయన యొక్క ఆత్మతో పాటు దొంగ ఆత్మ కూడా పరదేశం వెళ్ళి అక్కడ ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఆ ఆత్మలకు సువార్త ప్రకటిస్తాడు. నేను ఈ లోకంలో పుట్టాను, నేను వచ్చాను, పెరిగాను, పెద్ద చెయ్యాను, మరి నన్ను సిలువ వేసి చంపారు, ఇప్పుడు ఆత్మరూపంలో వచ్చానని ఆయన అక్కడ వాళ్ళకి మీ కొరకు, నీకు రక్షణ ఇవ్వడం కొరకు నేను బలి అయ్యాను అని అక్కడ సువార్త ప్రకటిస్తే, మరి పక్కన ఎవరున్నారు? అక్కడ యేసయ్య పక్కన చెప్పాలి. దొంగ కూడా ఉన్నాడు. మరి ఆయన ఆత్మ అయిపోయింది చెప్పాడు కదా, యేసయ్య వాగ్దానం చేసి నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉందో అన్నారు. పరలో కూడా ఉంటాను అందులే. పరలో ఆకాశంలో ఉంటుంది, పరదేశం భూమి కింద. అప్పుడు ఆయన అక్కడ ఆ దొంగ కూడా అక్కడ సువార్త ప్రకటిస్తాడు. అంత తల్లితో చూడండి. అవునండి, ఎన్నో శ్రమలు పడ్డారు, దెబ్బలు కొట్టారు, కిళ్ళి పెట్టారు, పటాలతో కొట్టారు, ఉమ్మేశారు. మీ కొరకే ఆయన మరణించి ఆయన సజీవుడికి దగ్గరకు వచ్చాడని అక్కడ ఆయన దొంగ కూడా సువార్త. మీరు కూడా మీ పక్క వాళ్ళకి, మీ ఇంటి పక్కన వాళ్ళకి, అందరికి సువార్త. పెద్ద సువార్త కాదు,
పెద్ద డబ్బులు కొట్టుకుంటూ ఏసయ్య నమ్ముకుంటే రోగాలు పోతాయి, ఏసయ్య నమ్ముకుంటే అప్పుడు పోతాయి. అందుకే ఆయన వచ్చింది, నీ రోగాలు అప్పుడు పోతే తీర్చడానికి ఆయన వచ్చింది దగ్గరికి. చెప్పండి ఎందుకు వచ్చాడు ఆయన? నిన్ను నన్ను పాపం నుండి రక్షించి తనతో పాటు నిత్య రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు ఇక్కడికి. అది చెప్పాలి. చెప్పమ్మా నేను కూడా ఎట్టాను అంటాను. నేను ఖచ్చితంగా అడుగుతా. మీటింగ్కి వెళ్ళేసి ఇప్పుడు నేను ఎవరైనా చెప్పాలి, మీటింగ్కి వెళ్ళేస్తే మీటింగ్కి వెళ్ళా మేడం ఎంత బాగుందో అది ఏం చెప్పారు, వాక్యం ఏం చెప్పారు చెప్పవా అంటే భలే ఉందండి, భలే ఉంది అంతే. ఏం చెప్పారు వాళ్ళకి అక్కడే వదిలేస్తారు. అలా ఉండకూడదు. మరి ఈయన చూడి దొంగ చూడండి, హంతకుడు ఘోరమైన శిక్ష అనిపిస్తాడు. ఆయన పాటు సిలువ వేసుకుని పక్కనే ఉన్నాడు, వేలాడుతున్నాడు భూమికి ఒక మధ్య వేసేలాగే. ఆయన తేలిపాటు చూశాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన నోటి నుండి వచ్చిన ఒకే ఒక మాట, ఒకే ఒక మాట, తండ్రి. ఎంత వేదనగా అరిచాడో యేసయ్య. పరలోకమున్న తండ్రిని ఆయన అరిచాడు, ఏ తండ్రి. ఆయన గురించి ఆయన అడగలే, నాకు ఈ నొప్పి తీసేయండి, బాధ తీసేయండి, నాకు ఎందుకు శ్రమ, నాకు ఎందుకు మొదటి అనలేదు. ఆయన సంతోషంగా అనిపించాడు. తండ్రి మీరేం చేస్తున్నారు, వీరికి తెలీదు, వీరిని క్షమించండి. ఎంత గొప్ప దేవుడండి, ఎంత దయగల తండ్రి అండి, ఎంత కృపామయుడండి. తనకి హింసించిన వాళ్ళ కొరకే ఆయన ప్రార్థన చేశారు. మనమైతే చదువుతాం, నువ్వు చేసింది నా గుండెల్లో ఉంది అంటాం లేదా? సమయం వస్తే దాన్ని చెప్తా అని కుళ్ళిపోతుంటారు, మనసులో పెట్టుతారు. అందరూ నువ్వే కాదు, నేను కూడా అందరమే, నేనేం అతీతురాలు నేను కాదు, అందరమే. దాంతో ఎవరు మాట్లాడతారండి దుర్మార్గాలు. అది చేసి నాకు ఇక్కడ గుండెల్లో ఉన్నాయి. ఆయన దొంగలు మధ్య అతిక్రమం చేయి, వాడికి అయితే న్యాయమే, ఎందుకంటే వాడు పంచుకుంటాను. ఇప్పుడు మనము ఆ ఇద్దరు దొంగల గురించి వినండి, మళ్ళీ మీకు చెప్పలేదు నేను. అయితే ఆ ఇద్దరు దొంగలు కూడా వాళ్ళకి ఒక పైన ఒక పేరు. ఆయన ఇద్దరు దొంగలు మంచి, కుడి పక్కన ఉన్న మంచివాడే, ఇద్దరు ముందు మంచివాడు, ధనవంతులు వాళ్ళు. డిస్మస్ అనేవారు గెస్ట్ హౌస్, ఎడమవైపు పై ఉన్న దొంగ పేరు గెస్ట్ హౌస్, కుడివైపు ఉన్న దొంగ పేరు డిస్మస్. వీళ్ళిద్దరు కూడా ధనవంతులే, కుట్టుకుతో వాళ్ళు దొంగలు కాదు. కుట్టుకుతో ఎవరు దొంగలు అవరు, కుట్టుకుతో ఎవరు చెడ్డవాళ్ళు అవరు. మన పెంపకాన్ని బట్టి, మన పెంపకాన్ని బట్టి మనము దొంగలుగా అవుతామో కలెక్టర్లు అవుతామో తెలియదు కదండి, ఏమవుతామో తెలియదు. మరి వాళ్ళిద్దరు ధనవంతులు. ఈ డిస్మస్ అయితే ఒక పెద్ద వ్యాపారవేత్త కొడుకు. ఈ ఇద్దరు స్నేహితుడు చిన్న 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 స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చిన్న దొంగతనాలు చేయడము వీళ్ళు అలవాటు పడిపోయారు. దొంగతనాలు చేయడము, దోపిడీలు చేయడము, చివరికి లాస్ట్ దేనికి వచ్చారంటే హత్య చేయడానికి వచ్చారు. శ్రీరామి యోధా శ్రీని హత్య చేశారు. అలాంటి హత్య చేసిన వాళ్ళకి అక్కడ సెలవు శిక్ష వేస్తారట. అది చాలా నీచమైనటువంటి శిక్ష. ఆయన వీపంత దున్నపడిందండి. అది కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు, 40 పండుగ 39 కొరడా దెబ్బలతో. ఆ కొరడాలకి ఇలాగా 6 కొంచెలు ఉంటాయి. కొరడాకి ఇలాగ ఈ 6 కొంచెలు ఇలా పెట్టి ఇలా వేస్తుంటే చర్మంతో సహా పాడులాగా మన దున్నుతా ఉంటే ఎలా పొలంలో పాలు వస్తాయో అలాగా ఆయన వీపంత దున్నపడిందండి. రక్తసిక్తమైంది. అయినా కానీ వేస్తే మారు మాట పలకలేదండి, పలకలేదు. మారు మాట ఎత్తు కొడుతున్నది అనలేదు, అమ్మ అనలేదు, నాన్న అనలేదు, బాధపడలేదు. ఆయన పెట్టిన శ్రమలన్నీ కూడా అనిపించారు. నువ్వు ఎలా మర్చిపోతావు అమ్మా, నీ జీవితంలో నువ్వు ఎలా మర్చిపోతావు? ఎక్కడికి నీవు వస్తుందండి. తర్వాత ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టాడు. ఆ ముళ్ళ కిరీటం చిన్నదిగా అల్లి తల మీద పెట్టి
అజీనారు అన్నమ్మ దాని కనకల నుంచి ఆ ముళ్ళు తిప్పి చిన్న చిన్న ముళ్ళు కాదు, తక్కువ ముళ్ళు తిరిగి ఆ మొక్క మన కూడా రక్తశక్తిమండి. తెల్లవారు 6 గంటల కల్లా వాళ్ళకి సూక్ష్మ కొట్టడము ముగించిన తర్వాత ఆయన మీద బరువైనటువంటి సిలివేసి గోల్గొతా కొండకి ఆయన దగ్గర మోయించుకొని కొడుతూ యూదులు వాళ్ళు రామ సైనికులు కొడుతూ కొండ దెబ్బతో కొడుతూ ఆయన్ని ఆ సిలువు మోసుకొని పైకి గోల్గొతా కొండ మీద తీసుకెళ్ళారు. 6 గంటలకు మొదలు పెట్టిన అయినా 9 గంటలకి వెళ్తా 8:30 9 గంటలకి చేస్తారు. ఈ లోపల దారిలో ఆయన 3వసారి పడిపోయాడు, 7వసారి పడిపోయాడు, 9వసారి 3 సార్లు ఆయన కింద పడితే మామూలు చేపించి చెప్తారా? చెప్పటమా? ఏం చేశారు? మళ్ళా కొండ దెబ్బలు పెట్టే యేసయ్య. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలండి మన జీవితంలో. ఆ 3 సార్లు కొండ దెబ్బలు పెట్టి చివరికి ఆయన గొల్గొతా కొండకు వస్తాడు. మరి ఆ సిలువని పెట్టి మరి ఈ చేతులు అన్ని గాయాలే, కాళ్ళన్నీ గాయాలే, శరీరం అంతా గాయమే. అయితే ఆ సిలువ మీద పడుకోబెట్టి చేతులు బాగా లాగారండి, ఇలాగా ముసుకుపోయిందని రక్తంతో ఉన్నాయి. అలాగే ఈ చేతులు మేకులు కొట్టాడు. 2 కాళ్ళ మీద కాలు పెట్టి ఒక ఎందుకు ఈ యొక్క మనోనేత్రాలు చూడండి. నీ హృదయ నేత్రాలు ఉంటాయి, నీ మనసుకు నేత్రాలు ఉంటాయి. మనం ఏదో పైన చూస్తాం కానీ మనోనేత్రాలతో మనం చూడటం లేదు. చూసేవాడిని మర్చిపోవు. ఈ హృదయంలో ముద్ర వేయబడుతుంది, అది రాజముద్రలాగే. ఆయన అక్కడ ఆ సిలువ మీద ఆయన కొట్టి 9 గంటలకి ఆయన సిలువ పాటలకి 9 గోతుల గాడిద మీదండి. ఆ గాడిద ఎక్కడ ఉంది? ఎలా ఉంది అది? కట్టబడిన గాడిద. మర్చిపోకూడదు ఎప్పుడు. దేంతో కట్టబడింది? తాడు అంటే మన పాపాలతో కట్టబడిన మనమే గాడిదలని పాపముతో పాపం అనే తాళతో మనం కట్టబడి ఉన్నాం. మరి ఈ ఆలయాలు, ఈ ప్రార్థనలు, ఈ ఉపవాసాలు ఇవన్నీ దాని గురించి ఆ కట్టుని విప్పడానికే. మరి యేసయ్య చెప్పాడు, కట్టబడి ఉన్న గాడిదను గాడి పిల్లని. అంటే అక్కడ ఏం చేశాడు? వాడు వెళ్ళి ఆ కట్టెని కూడా తిప్పేసి మనం కూడా మన చుట్టూ ఉన్న బంధకాలని, పాపాలని, ఇంకా ఏమేమైతే మనలో ఉన్నాయో అవన్నీ మనము తెంపేసుకోవాలి. అందులో మనం ప్రతిజ్ఞ చేసుకోవాలి. ప్రభా, నేను జీవిస్తే నీ కోసమే జీవిస్తాను. అప్పుడు దాని మీద యేసయ్య కూర్చున్నాడు. కూర్చుంటే ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అందరు కూడా పచ్చాడండి. ఉట్టి గాడిద వస్తే పరుస్తారా చెప్పండి మీరు? ఏం చేస్తాము? గాడిద రాగానే కర్రబట్టుకు వచ్చి టక్ టక్ కొట్టి పో అని కనిపిస్తాం, అవునా? అయితే దాని మీద ఎవరున్నారు? రాజాదిరాజు యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధుడు. మనకు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ప్రాణం పెట్టి యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఆ గాడిదకి అంత విలువ వచ్చింది. ఆమె చెప్పండి అందరూ. నీలో యేసయ్య ఉంటే నీకు ఎంత విలువ వస్తుందో చూసుకోండి. ఆయన మన హృదయంలో మనము ఆహ్వానించాలి. ఆయన ఆహ్వానించాలి. ఆయన దగ్గరే ఉంటాడు. ఆయన చెప్పాడు కదా, ఆకాశం నా సింహాసము, భూమి నా పాదపీఠం. ఈ దగ్గరే ఉన్నాడండి యేసయ్య. ఆయన మన దగ్గర ఇప్పుడు ఉన్నాడు. ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అనగానే ఆయన వస్తున్నావు అనుకుంటావేమో. ప్రభావ ప్రార్థన దానికన్నా ఆయనకాకు రావా, అక్కడ చౌకగా వచ్చేయాలి అని మన ప్రార్థనలు. నువ్వు గెలిచినా పిలవకపోయినా యేసయ్య నీకు ఉంటాడు. ఆ యేసయ్య అంటే ఏమా నేను ఇక్కడే ఉన్నాను కదా, వినిపించదు, నీ ఆత్మకి వినిపిస్తాను. ఆ గాడిద మీద ఆయన యేసయ్య ఉండబట్టి ఆ గాడిదకి అంత విలువ. కాబట్టి మనం కూడా సమాజంలో విలువ గలవాళ్ళముగా మరి మనము అందరి చేత సాగింపడి వీళ్ళు క్రైస్తవులండి, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు పరిశుద్ధులండి, వీళ్ళ జోలికి ఎవరు ఎన్నపడదు, వాళ్ళు అబద్ధం మాట్లాడండి, వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అది దేవుడికి మహిమ.
నిన్ను బట్టే కదా ఎందుకు అబద్ధాలు ఆడి బూతులు ఆడి ఇప్పుడండి ఆధారం చర్చికి వెళ్ళిపోతారండి బైబిల్ పట్టుకొని బయటకు రాగానే అన్ని అబద్ధాలే. ఒక్క చేరు ఉంటారో అక్కడ నేను ఉంటానని సదరించావు తండ్రి. మా మధ్య మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ పరిశుద్ధ ఆత్మ సంఖ్యాన్ని మా మధ్యలో ఉంటున్నా ప్రభా. యువకులు అలక్ష్యం చేయకుండా విన్న వాక్యాన్ని మన హృదయాలు బదిలిపరుచుకొని మంచి నేల పడిన విత్తన వారు ఫలించినట్టుగా వారిలో క్రీస్తును చూపగలిగే భాగం ఇక్కడ చేత ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి వారి హృదయాన్ని వాక్యం ఫలించినట్టు చేయమని చేసే పరిశుద్ధ నామలు పెట్టుకుంటున్నాం తండ్రి.